పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ వాస్తవంగా ఈ దఫా జగన్ని మామూలుగా ఏడిపించలేదు. క్రిందటిసారి జగన్ ప్రత్యర్థులను ఏడిపిస్తే ఇప్పుడు జగన్ ప్రత్యర్థుల తరపున జగన్ని ఏడిపించాడు, లేదా జగన్ సింపథైజర్స్ని ఏడిపించాడు. ఏదైతే తను ఏ సర్వేలు చేయట్లేదని చెప్తూనే ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలవడం కల్లా అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. మొత్తం 50కి మించి సీట్లు రావడం కూడా కష్టమే, ఎక్కడ ప్రారంభమైందో అక్కడే తన జీవితం ముగుస్తుంది అన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తర్వాత వరుసపెట్టి వివిధ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఇంక్లూడింగ్ ఏదైతే చివరిలో రవిప్రకాష్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూతో సహా అదే పాయింట్ మాట్లాడుకొచ్చారు. ఇక్కడ జగన్ నోరెత్తి మాట్లాడలేదు, వాళ్ళ సోషల్ మీడియా మాత్రమే సమాధానం చెప్పింది. ఇవాళ ఆ ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన ఐప్యాక్కి వెళ్ళి అక్కడి నుంచినే జగన్ ప్రశాంత్ కిషోర్కి సవాల్ విసిరారు. తను చెప్పేటటువంటిది అసాధ్యమని నిరూపించుతుంది. ఐప్యాక్ అన్నటువంటి మీ సేవల ద్వారా అది ప్రూవ్ కాబోతోంది. క్రిందటిసారి కూడా 150 దాటుతుంది అంటే నమ్మలేదు, అది ఇంక్లూడింగ్ ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రిజల్ట్ సాధించబోతున్నాం చూడండి ఇది అన్నటువంటిది చెప్పడం ద్వారా ప్రశాంత్కి దేశంలోనే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి విజయం కాబోతుంది అన్నటువంటి పాయింట్ చెప్పడం ద్వారా ప్రశాంత్ కిషోర్కి ఒక సవాల్ విసిరారు. ప్రశాంత్ కిషోర్ అవగాహన ఎక్కువ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవగాహన ఎక్కువ అన్నటువంటిది జూన్ 4 తర్వాత తేలుతుంది.